కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రహరీ గోడపైన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయితలు, కవులు, స్వతంత్ర సమరయోధుల చిత్రాలను న్యూరల్ ఆర్ట్ పెయింటింగ్ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. విశాఖపట్నంకు చెందిన ఆర్టిస్ట్ అలమండ లక్ష్మణరావు నేతృత్వంలో మొత్తం 56 చిత్రాలు ప్రహరీ గోడపై అందంగా చిత్రీకరించబడ్డాయి. వీటిని చూసేందుకు వచ్చే ప్రయాణికులు, సందర్శకులు ఎంతగానో ఆకర్షితులవుతున్నారు. ఈ సందర్భంగా న్యూరల్ ఆర్ట్స్ ఆర్టిస్ట్ లక్ష్మణరావు మాట్లాడుతూ, న్యూరల్ ఆర్ట్స్ ద్వారా కళాత్మకతను కొత్త రూపంలో ప్రజలకు చేరవేయడం నా లక్ష్యం. కాకినాడ రైల్వే స్టేషన్ గోడపై చేసిన ఈ చిత్రాలు సాహిత్య, సాంస్కృతిక, స్వాతంత్ర చరిత్రను కొత్త తరానికి పరిచయం చేస్తాయి అని తెలిపారు. కాకపోతే విశాఖపట్నంలో నుంచి మనం మ్యూరల్ పెయింటింగ్, తర్వాత ఆర్ట్ వర్క్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా అక్కడ ఆర్ట్ రూమ్ ఉంది నాకు మధ్యపాలెంలో. అక్కడి నుంచి మనం వర్క్లు అన్నీ చేస్తుంటాం. సో అందులో భాగంగానే మనకి ఇక్కడ కాకినాడ రైల్వే స్టేషన్లో మనకి వర్క్ వచ్చి ఈ మ్యూరల్ పెయింటింగ్ చేయమని చెప్పారు. తర్వాత మనకి స్టేట్కి సంబంధించిన మెయిన్ ఎవరైతే పోయిటరీస్, ఎవరైతే రచయితలు ఉన్నారో వాళ్ళను, తర్వాత దేశానికి సంబంధించి మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని పిక్చర్స్ చేయమని చెప్పారు. వాళ్ళ యొక్క చిత్రాలని మనం ఇక్కడ మ్యూరల్ పెయింటింగ్ రూపంలో ప్రతి ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క చిత్రం చొప్పున మనం పెయింటింగ్ చేయడం జరిగిందండి. మొత్తం పిక్చర్స్ వచ్చేసి 56 అండి. ఒక్కొక్క పిక్చర్స్ కూడా అంటే మొత్తం మనం యాక్చువల్గా మల్టీ కలర్ చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు ఆ థీమ్ కాబట్టి మనకి ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనకంతా బ్లాక్ అండ్ వైట్ కాబట్టి ఆ థీమ్లో చేస్తే బాగుంటుందని చెప్పేసి సార్స్ మనకు చెప్పడం వల్ల ఆ బ్లాక్ అండ్ వైట్ థీమ్లోనే మనం వాళ్ళకి చేసి ఇచ్చాం సార్.